ఒక కన్న తండ్రి హృదయ స్పందన. నిప్పును కనిపెట్టిన నాటి నుంచి నింగికి ప్రయాణాన్ని సాధించిన క్రమం వరకు టెక్నాలజీ అభివృద్ధి మానవ ప్రయోజనాన్ని ఆశించింది. కానీ క్రమేణా మానవుడు వెర్రితలపులకు వేదికగా మార్చుకుంటున్నాడు. అలాంటి వేల ప్రయోజనాల్లో కాలాన్ని ఆదా చేసుకోవడానికి, తద్వారా తమ పనులు పూర్తి చేసుకోవడానికి కనిపెట్టబడిన అద్భుత సాధనం వాహనం. ముఖ్యంగా ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చిన టూ వీలర్. కానీ క్రూరమైన మార్కెట్ ఈ టూ వీలర్ని ఒక ఫ్యాషన్గా మార్చి యువతను తన వలలో వేసుకోవడానికి రకరకాల స్టైలిష్ వెహికల్స్ విడుదల చేస్తోంది. వాటి మాయలో పడి ఎంతో భవిష్యత్తున్న యువత స్టైల్ కోసం, థ్రిల్లింగ్ కోసం వాటిని దుర్వినియోగం చేస్తూ కాలాన్ని పరిహసిస్తోంది. ఆ పరిహాసాలకు కొన్ని వేల మంది కన్న తల్లిదండ్రుల హృదయాలు మూగగా రోధిస్తున్నాయి. అలాంటి ఒక కన్నతండ్రి హృదయ స్పందనను మిత్రులారా మీరొకసారి వింటారా? రామ, నిన్ను అడవులకు పంపిన దశరథుడు. మునికుమార, నిన్ను నీళ్లకు పంపిన నీ జననీ జనకులు. కర్ణ, నీ గురించి చెప్పుకోలేకపోయిన కుంతి. కృష్ణ, నీకు చనుబాలివ్వలేకపోయిన దేవకి. అభిమన్య, నిన్ను యుద్ధరంగానికి పంపిన తల్లి సుభద్ర. అయాజుద్దీన్, నిన్ను రింగురోడ్లపైకి రేసింగ్కు పంపిన తండ్రి అజారుద్దీన్ కన్నార్పక కన్నీటిని రాల్చలేక విషాద ప్రేమలో అవిశ్రాంతిస్తున్నారు. కోటలా కాపు కాస్తాడని భావించిన కన్నకొడుకు కూలిపోతే బీటలు వారిన కోట శ్రీనివాసరావు, బాబూ అని ఆప్యాయంగా పిలుచుకోవాలని రంగుల కలలుగన్న బాబుమోహన్ ఏడవలేక నవ్వు నటిస్తూ కన్నపేగులు చీల్చుకుంటున్నారు. నీకేం నాయనా, పోయేది నీ కొడుకు కాదు కదా. నువ్వు రింగు రోడ్డు, హైవే, 4 లైన్, డబుల్ లైన్, సింగిల్ లైన్, స్పీడోమీటర్, ఓవర్టేక్స్, స్టైల్స్, ప్రెస్టీజియస్ అమ్మాయిల చప్పట్ల కోసం నీ జీవితాన్ని 120 కిలోమీటర్ స్పీడ్తో యమపురికి నడుపుతావు. మమ్మల్ని కాటికి మోస్తావు కదా అని కొండంత ప్రేమతో నీ కోరికలు తీరిస్తే మా కోరికలు తీర్చకుండా మా చేత నిన్నే కాటికి మోయిస్తున్నావు. యమహ లేటెస్ట్ కావాలి అన్నావు. నువ్వడిగింది ఆకాశంలో చందమామను కాదు కదా అని ఆనందంగా తీసిచ్చాను. డాడీ, ఐ వాంట్ రేసింగ్ స్పెషల్ టూ వీలర్ అంటే ఎంతైనా నా కొడుకు నాకు స్పెషలే కదా అని స్పాట్ పేమెంట్లో కొనిచ్చాను. పల్సర్ అన్నావు, 1000 cc అన్నావు, మాకు తెలియని హార్స్ పవర్ అన్నావు, టాప్ స్పీడ్ అన్నావు. నీ ఇంగ్లీషు ముచ్చట్లకు మురిసిపోయి నువ్వేదంటే అదే అన్నాము. ఎందుకంటే ఇంత సంపాదించేది నీకోసమే కదా అని తీర్మానించుకున్నాను. నిన్ను గెలిపించుకోవడానికి మమ్మల్ని మేము శాశ్వతంగా ఓడించుకున్నాం. నువ్వు ఎక్సలేటర్ రైస్ చేస్తూ ఇంటి ముందు టాటా చెబుతుంటే పొంగిపోయాం. బండితో ఆగావా? బండి కొన్నందుకు ఫ్రెండ్స్కు పార్టీ అన్నావు. ఫ్రెండ్కి ఆ ఫ్రెండ్కి లిఫ్ట్ ఇవ్వడానికి వెళ్లి మాకు లిఫ్ట్ లేకుండా చేశావు. బండి ఉంటే సంతోషంగా ఉంటాడు, ఆ సంతోషంలో ర్యాంకులు తెచ్చుకుంటాడు అని మేం ఈస్ట్మన్ కలలకంటూ ఉంటే నువ్వేమో బండి మెయింటెనెన్స్ కోసం పాకెట్ మనీ పెంచావు, బ్యాక్ సీటు అమ్మాయికిచ్చావు. ఆ అమ్మాయితో మాట్లాడడానికి 3G ఫోన్ అడిగావు. నీ 3D కలలతో మా కలల ప్రపంచం రోడ్డు మీద ఎర్రబారుతుందని తెలియని వెర్రి తల్లిదండ్రులం మాకేం తెలుసు. ఈ వేలం వెర్రిలో మా గుండెలు రెండుగా చీలిపోతాయని మేమెలా ఊహించగలం? పున్నామ నరకం నుండి తప్పించే పుత్రుడివి కదా అని పొంగిపోతే భూమి మీద మాకు నరకం చూపించి వెళ్లిపోతావని మాకెట్లా తెలుస్తుంది? నాయన, సుపుత్ర, కుమార, కన్నకొడుక, యాక్సిడెంట్ కావడానికి ఎంతో కాలం పట్టదు. అంతా అరక్షణంలో ముగిసిపోతుంది. ఆ క్షణం నీలో వివేచన మేలుకుంటే బతుకంతా పూలబాటగా మారుతుంది. జస్ట్ థింక్ బిఫోర్ డ్రైవ్. మిత్రులారా, విన్నారు కదా? మన సరదాల సంగీతాలు కన్నతండ్రి గుండెల్లో ఎంత అగ్నిని రగిలిస్తున్నాయో. మనకు జీవితాన్నిచ్చి, పెంచి, పెద్ద చేసి జీవితాంతం పుత్రోత్సాహంలో పులకించిపోవాలనుకున్న తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించగలరు. ప్రపంచాన్నే మార్చే యువకులు కదా. మిమ్మల్ని మీరు మార్చుకోలేరా? తప్పకుండా మార్చుకుంటారు. జస్ట్ థింక్ బిఫోర్ డ్రైవ్.